కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. చిన్నటేకూరు వద్ద వి కావేరి ప్రైవేట్ బస్సులో మంటలు చెలరేగాయి. ఎదురుగా వస్తున్న బైక్ను బస్సు ఢీకొట్టడంతో మంటలు వ్యాపించాయి. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తోంది. అందులో 20 నుంచి 25 మంది వరకు మంటల్లోనే చిక్కుకున్నట్లుగా అధికారులు చెప్తున్నారు. మరో 12 మంది బస్సు అద్దాలు పగలగొట్టుకుని బయటపడ్డారు. పలువురు ప్రయాణికులు సజీవ దహనమైనట్లుగా అధికారులు అంటున్నారు. అయితే బస్సు పూర్తిగా దగ్ధం కావడంతో ప్రమాదం జరిగిన ఏరియా అంతా కూడా దట్టమైన పొగ అలుముకుంది. వెంటనే సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. చిన్నటేకూరు వద్ద వి కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. దానికి సంబంధించిన దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. బస్సు పూర్తిగా దగ్ధమైన విజువల్స్ మనం క్లియర్ గా చూడొచ్చు. ఎదురుగా వస్తున్న బైక్ ను బస్సు ఢీకొట్టడంతో మంటలు వ్యాపించినట్లుగా తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తోంది. అందులో 20 నుంచి 25 మంది వరకు మంటల్లోనే చిక్కుకున్నట్లుగా అధికారులు చెప్తూ ఉన్నారు. మరో 12 మంది బస్సు అద్దాలు పగలగొట్టుకుని బయటపడినట్లుగా తెలుస్తోంది. పలువురు ప్రయాణికులు సజీవ దహనమైనట్లుగా అధికారులు అంటున్నారు. అయితే బస్సు పూర్తిగా దగ్ధం కావడంతో ప్రమాదం జరిగిన ఏరియా అంతా కూడా దట్టమైన పొగ అలుముకుంది. వెంటనే సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. వి కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు రాత్రి 10:30కు హైదరాబాద్ నుంచి బెంగళూరుకు బయలుదేరింది. ఆ సమయంలోనే ప్రమాదం జరిగింది. బస్సును ఎదురుగా వస్తున్న బైక్ ఢీకొని ముందు చక్రాల్లో ఇరుక్కుంది. ఆ సమయంలో మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన వెంటనే ముందుగా బస్సులోని ముందు భాగం కాలిపోయింది. అప్రమత్తమైన కొందరు ప్రయాణికులు బస్సు వెనుక భాగంలో అద్దాలు పగలగొట్టి 12 మంది బయటపడినట్లుగా తెలుస్తోంది. క్రమంగా వ్యాపించిన మంటలు బస్సును చుట్టుముట్టాయి. మంటలు చెలరేగగానే బస్సులో ముందుగా భారీగా పొగ వ్యాపించింది. గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు ప్రమాదం జరిగింది అని తెలుసుకునే లోపే మంటల్లో సజీవ దహనమయ్యారు. బస్సులో వ్యాపించిన పొగతో మరికొందరు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఊపిరాడక స్పృహ కోల్పోయి మంటల్లో కాలిపోయినట్లుగా తెలుస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, మృతుల సంఖ్య భారీగానే ఉండొచ్చని చెప్తున్నారు. కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘోర ప్రమాదానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు సంఘటనా స్థలం నుంచి మా ప్రతినిధి లోకేష్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. లోకేష్, చెప్పండి, ఇప్పటి వరకు మృతుల వివరాలు ఏమైనా తెలిసాయా? మొత్తం ఎంతమంది సేఫ్గా బయటపడ్డారు? సేఫ్గా బయటపడిన వాళ్ళు ఏం చెప్తున్నారు? లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? కవిత, కర్నూలు జిల్లాలోని చెట్లమల్లాపురం సర్కిల్ వద్ద యొక్క ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏదైతే యొక్క హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు సుమారుగా 3 నుండి 4 గంటల ప్రాంతంలో ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుంది. ఏదైతే ఒక ద్విచక్ర వాహనము వెళ్తున్న సమయంలో ఆ యొక్క ద్విచక్ర వాహనాన్ని ఢీ కొనడంతో ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుంది. ముందుగా యొక్క బస్సు ముందు భాగంలో యొక్క ద్విచక్ర వాహనము ఇరుక్కోవడం జరిగింది ఆ యొక్క ప్రమాదం జరిగిన తర్వాత. అయితే ఆ యొక్క బస్సు డ్రైవర్ ఏమాత్రమో అలర్ట్గా లేకపోవడంతో ఆ యొక్క బస్సులో ఈ యొక్క ద్విచక్ర వాహనము ఇరుక్కున్నప్పటికీ కూడా దానిని అలాగే కంటిన్యూగా ముందుకు వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలో రోడ్డు మీద కాబట్టి పూర్తిగా ఆ యొక్క మంటలు చెలరేగాయి. ఇది పూర్తి స్థాయిలో యొక్క ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఈ యొక్క ఏసీ బస్సు కావడంతో ఒక్కసారిగా మంటలు పూర్తి స్థాయిలో వ్యాపించుకున్న పరిస్థితి కనపడుతుంది. అయితే బస్సులో ఉన్న డ్రైవర్తో పాటు అసిస్టెంట్ ఇక్కడ దిగి పారిపోయినారంటూ ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలు ప్రాథమికంగా చెప్తున్నారు. అదే పూర్తి
పూర్తిగా పోలీసుల విచారణలు అయితే తేలనుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో చాలా మంది భయపడిన పరిస్థితి కనపడుతుంది. ఈ యొక్క బస్సులో ప్రయాణం చేస్తున్న సమయంలో 40 మంది దాకా ఉన్నట్లుగా మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో కొంతమంది మాత్రమే యొక్క మంటలకు భయపడి పూర్తిగా యొక్క బస్సు అద్దాలు పలగొట్టుకుని దిగినట్టుగా మనకు తెలుస్తుంది. అదే 10 మంది దాకా ఈ యొక్క బస్సులో నుండి దిగి ప్రాణాలు కాపాడుకునే పరిస్థితి కనపడుతుంది. అయితే మిగతా చాలా మంది మాత్రం ఈ యొక్క పూర్తి స్థాయిలో ఈ యొక్క అగ్నికి ఆహుతి అయిన పరిస్థితి కనపడుతుంది. బస్సులో చాలా తీవ్ర స్థాయిలో మనం బస్సు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాము. పూర్తిగా బస్సు అయితే పూర్తిగా దగ్ధమైంది. ఏమాత్రం పార్ట్స్ అనేది కూడా పూర్తిగా కనపడలేని పరిస్థితి. లోపల ఉన్న ఇరుక్కొని ఎంతమంది చనిపోయినారనేది అధికారికంగా మనకు తెలియాల్సి ఉంది. అయితే పూర్తిగా ముద్దలైన పరిస్థితి కనపడుతుంది. పూర్తి స్థాయిలో ఒక బూడిదైన పరిస్థితి అయితే ఈ యొక్క బస్సులో అయితే కనపడుతుంది. ఈ నేపథ్యంలో ప్రయాణికులు అయితే భయపడినారు. వాళ్ళు కొంతమంది మాత్రమే 10 మంది దాకా ఈ యొక్క ప్రాణాలు కాపాడుకోగలిగారు. అయితే ఈ యొక్క ద్విచక్ర వాహనం మీద ఉన్న వ్యక్తి కూడా చనిపోయినట్లుగా చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇక్కడ ఉన్న పూర్తిగా కర్నూలు నగరానికి ఇది 20 కిలోమీటర్ల దూరంలో యొక్క ఘటన చోటు చేసుకుంది. అది కూడా 3 గంటల ప్రాంతంలో యొక్క ప్రమాదం జరగడంతో పూర్తిగా ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలు కూడా అలర్ట్లేని పరిస్థితి కనపడుతుంది. ఒక్కసారిగా ఈ యొక్క బస్సులో మంటలు చెలరేగడంతో ఈ యొక్క నిద్రావస్థలో ఉన్న వారు కూడా కోలుకోలేని పరిస్థితి, యొక్క మంటల్లో ఆహుతి అయిన పరిస్థితి కనపడుతుంది. అయితే ఎంతమంది ఉన్నారనేది పూర్తిగా అధికారులు నిర్ధారించే పరిస్థితి కనపడుతుంది. ఈ యొక్క సంఘటన అయితే 3 నుండి 4 గంటల ప్రాంతంలో ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుంది. మొత్తం మీద ఈ యొక్క చాలా దారుణమైన యొక్క రోడ్డు ప్రమాదం అని చెప్పవచ్చు. ఒక్కసారిగా యొక్క బస్సు డ్రైవరు యొక్క నిర్లక్ష్యం వల్లనే పూర్తిగా యొక్క ద్విచక్ర వాహనం ఢీకొట్టిన తర్వాత, ఎందుకంటే విజువల్స్ లో చాలా స్పష్టంగా కనపడుతుంది. ఈ యొక్క బస్సు ముందు భాగంలో పూర్తిగా ఈ యొక్క ద్విచక్ర వాహనం కూడా ఇరుక్కొనిపోయిన పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా ప్రాథమికంగా తెలుస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే బస్సులో యొక్క ద్విచక్ర వాహనం ఇరుక్కోవడం వల్లనే పూర్తిగా దాన్ని ముందుకు అలాగనే బస్సును కొనసాగించడం వల్లనే యొక్క ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుని చెప్పవచ్చు. ఈ ప్రమాదంలో కొంతమంది 10 మంది ప్రయాణికులు మాత్రమే బయటపడ్డారు. మిగతా వాళ్ళైతే పూర్తిగా దగ్ధమైన పరిస్థితి కనపడుతుంది. అయితే ఎంతమంది ఉన్నారు, ఏంటిది, వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎంతమంది చనిపోయింటారు అనేది తెలియాల్సి ఉంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఆ సమయంలో పూర్తిగా వర్షం పడటంతో సహాయక చర్యలు కూడా ఆటంకం వాటిల్లిన పరిస్థితి కనపడుతుంది. మొత్తం మీద కొంతమంది గాయాలైనాయో వారిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. మొత్తం మీద ఈ యొక్క రోడ్డు ప్రమాదం యొక్క డ్రైవర్ నిర్లక్ష్యం కారణమై ఉండొచ్చు అనేది ప్రాథమికంగా తెలుస్తున్న పరిస్థితి. డ్రైవర్ ఈ యొక్క సంఘటన జరిగిన వెంటనే బస్సుల నుండి దుంకి పరారైనట్లుగా స్థానిక ప్రజలు అయితే చెప్తున్నారు. అయితే నిజంగానే ఆ యొక్క డ్రైవర్ తప్పించుకొని ఎక్కడికైనా వెళ్ళిపోయాడా లేదంటే పోలీసు అదుపులో ఉన్నాడా అనేది తెలియాల్సింది. మొత్తం మీద ఈ యొక్క ప్రమాదంలో అయితే చాలా మటుకు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ యొక్క బాడీస్ను కూడా ఐడెంటిఫై చేయడానికి గుర్తుపట్టలేని విధంగా ఈ యొక్క మంటలు చెలరేగిన పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే చాలా మంది మటుకు ఈ యొక్క మంటల్లోనే చిక్కుకొని చనిపోయినట్లుగా చెప్తుంది. చాలా తక్కువ మంది మాత్రమే ఈ యొక్క పరిస్థితిని బయటపడ్డారు. కొంతమంది ఉన్నారు. ఏమైంది, అసలు ఏం జరిగిందంటారు? నా ఫోన్ బస్సులోనే ఉండిపోయింది సార్. వాళ్ళ పేర్లు అయితే చెప్పగలుగుతాను. ఇక్కడ ఉన్న వ్యక్తి ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగిందంటారు? ఏం జరిగింది? అది పూర్తిగా విచారణ అయితే చేస్తున్నారు. వాళ్ళు కొంతమంది బస్సులో ఉన్న వాళ్ళని కూడా మాట్లాడి కూడా పోలీసులు తీసుకెళ్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే ఏ విధంగా జరిగింది, ఏ స్థాయిలో ఈ యొక్క ప్రమాదం జరిగింది అనేది ఇక్కడ ఉన్న లోకల్ ఉన్న ప్రయాణికులు చెప్పగలరు. వాళ్ళు కూడా పూర్తిగా ఈ యొక్క నిద్రావస్థలో ఉండడం చేత ఈ యొక్క ప్రాంతంలో ప్రమాదం జరిగిన వెంటనే పూర్తిగా మాట్లాడించే ప్రయత్నం చేస్తుంటే వారు విచారణ పేరుతో వాళ్ళని తీసుకెళ్తున్నారు. పూర్తిగా మీడియాతో మాట్లాడడానికి అయితే నిరాకరిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఈ యొక్క ప్రమాదం ఘోర రోడ్డు ప్రమాదం. ఈ ప్రమాదంలో చాలా మంది చనిపోయినట్టుగా తెలుస్తుంది. అయితే ఎంతమంది అనేది అధికారికంగా అసలు ఏం జరిగిందంటారు? ప్లీజ్ సార్, మా వాళ్ళు ఇక్కడ మిస్ అయ్యారు సార్. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మీరు బస్సులో ఉన్నారా ఆ సమయంలో? బస్సులోనే ఉన్నాను సార్. బస్సులో అంటే ఎట్లా జరిగింది వచ్చి ఉంటారు? అక్కడ మా వాళ్ళు వీళ్ళ బంధువులు బస్సులో ఉన్నట్టుగా చెప్తున్నారు. అయితే వాళ్ళు మాట్లాడలేని పరిస్థితి, చాలా బాధాకరమైన సిచ్యువేషన్లో ఉన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. దయచేసి మమ్మల్ని మాట్లాడేదండి. వారి యొక్క కుటుంబ సభ్యులు, వారి యొక్క బంధువులు ఈ యొక్క బస్సులో ఉన్నారంటూ వాళ్ళు వెతుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. ఈ యొక్క దృశ్యాలను బస్సులో కాలిపోయిన వాళ్ళ దృశ్యాలను చూడడానికే చాలా భయంకరంగా ఉండే. వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు ఈరోజు ఆ యొక్క బస్సులో దగ్ధమైనారని చెప్పేసి విషయాన్ని వాళ్ళు జీర్ణించుకోలేని పరిస్థితి కనపడుతుంది. మొత్తం
మొత్తం మీద ఈ యొక్క సిచ్యువేషన్ చాలా ఘోరంగా ఉందని చెప్పవచ్చు. ఈ యొక్క ప్రమాదంలో చిక్కుకున్న వారి యొక్క బంధువులు కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడే జిల్లా ఎస్పీ కూడా ఈ యొక్క సంఘటన స్థలానికి చేరుకోవడం జరిగింది. మొత్తం మీద ఈ యొక్క ప్రమాదం చూసుకున్నట్లయితే వినడానికే చాలా భయానకంగా ఉన్న సిచ్యువేషన్, ఎంతో దయనీయంగా మారిన ఈ యొక్క సిచ్యువేషన్ చెప్పవచ్చు. అటువంటిది ఈ యొక్క బస్సు నుండి ప్రాణాలతో బయటపడిన వారు అయితే వారి యొక్క కుటుంబ సభ్యులు ఉండిపోవడం చూసి బాధ కలుగుతున్న పరిస్థితి కనపడుతుంది. వారిని పక్కకు తీసుకెళ్లి పోలీసులు అయితే విచారణ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం మీద ఇక్కడ ఈ యొక్క సంఘటనా స్థలానికి జిల్లా ఎస్పీ గారు చేరుకున్నారు. ఆ జిల్లా ఎస్పీ గారు కూడా విచారణ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. మెయిన్ కారణం సార్ ఏంటంటే సరే ఒక పని చేద్దాము, మీరు అందరూ కలిసి చెప్తే నేను ఒక స్టేట్మెంట్ ఇస్తాను. సో దాదాపు 3 o'clockకి ఈ బస్సు కావేరీ బస్ ఏసీ బస్ ఏముందో హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తూ ఉంది. ఆ టైంలో అదే డైరెక్షన్ వెళ్తున్న ఒక 2 wheelers హిట్ చేసినట్టుంది. ఎందుకంటే ఇక్కడ దాని ముందు 2 wheelers స్టక్ అయి ఉంది. సో అక్కడ ఫైర్ స్టార్ట్ అయి ఉండొచ్చు అని మన ప్రాథమిక సమాచారం. FSL టీం కూడా వచ్చింది, దే ఆర్ ఆల్సో ఎగ్జామినింగ్. సో అక్కడ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇమీడియట్లీ స్మోక్ వస్తే ప్యాసింజర్స్ తర్వాత ఇక్కడ చుట్టూ కొంతమంది రోడ్ మీద వెళ్ళే వాళ్ళు కూడా దే ట్రై టు బ్రేక్ ఓపెన్ ద గ్లాస్. కొంతమంది బయటికి దూకారు, బట్ అన్ఫార్చునేట్లీ కొంతమంది లోపల ఉండిపోయారు. దే ఆర్ సస్పెక్టెడ్ టు హ్యావ్ డైడ్ బికాస్ ఆఫ్ బర్న్ ఇంజురీస్. అది నేను లోపల వెళ్ళిన తర్వాతనే చెప్పొచ్చు అండి. ఓకే రైట్, లోపల వెళ్ళిన తర్వాతనే తెలుస్తుంది. ఇప్పుడు వెళ్ళి చెక్ చేసి చెప్తాం. ఓకే, హాస్పిటల్ ఉన్న వాళ్ళు బాగానే ఉన్నారు అన్నారు. హాస్పిటల్లో దాదాపు 10 మంది ఉన్నారు. రైట్, ఓకే. 2 wheeler అతను ఏమైనా చనిపోయాడా సార్? 2 wheeler కూడా చనిపోయినట్టు. బస్ స్పేర్ డ్రైవర్ ఉన్నారు మన దగ్గర. ఇంకొక డ్రైవర్ ఇప్పుడు బస్ కంపెనీకి కాంటాక్ట్ చేశాము, అతను కూడా పంపిస్తామని. డ్రైవర్ ఏం చెప్తున్నారు? బస్ డ్రైవర్ చెప్పేది అదే. సో ఫస్ట్ అతను పడుకున్నాడు స్పేర్ డ్రైవరు. అతను సో ఇది యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత బస్ డ్రైవర్ అతను వచ్చి లేపాడు, ఇలా ఫాస్ట్ ఫైర్ స్టార్ట్ అయిందని. సో ప్రైమరీలీ చిన్న ఫైర్ అనుకుని అది ఆపడానికి ట్రై చేశారు ఒక బస్లో ఉన్న బబుల్ వాటర్తో. ఆ లోపల ఫైర్ స్ప్రెడ్ అయినప్పుడు స్పేర్ డ్రైవర్ చెప్పేది ఏమంటే హీ ట్రై టు బ్రేక్ ఓపెన్ ద గ్లాసెస్. అదే టైంలో లోపల నుంచి కూడా వాళ్ళు గ్లాసెస్ బ్రేక్ చేసుకున్నారు. ఆ తర్వాత ఇక్కడ కొంతమంది రోడ్ మీద వెళ్తారు కదా, వాళ్ళు కూడా ఒకరిద్దరు హెల్ప్ చేశారు ఈ గ్లాస్ బ్రేక్ చేయడానికి. ఆ లోపల ఫైర్ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. సో స్ప్రెడ్ అయ్యే లోపల ఎవరు బయట దూకారో వాళ్ళు బతికున్నారండి. ఇంకా మాట్లాడదని మాట్లాడాలి. ఓకే, థ్యాంక్ యూ. అవును, మొత్తం చెక్ చేయాలండి, మొత్తం చెక్ చేసి చెప్తాం. ఓకే, మనం చూసుకున్నట్లయితే పూర్తిగా ఈ యొక్క బస్సులో ఎంతమంది ఉన్నారు ఏందనేది పూర్తిగా విచారణ చేసిన తర్వాతనే చెప్పచ్చు అని చెప్పేసి జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ చెప్తున్న పరిస్థితి.